నమస్కారం ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. అమరావతి రైతులతో మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీ, ఎన్టీఆర్ విగ్రహం వద్ద సంబరాలు. ములుగు కేంద్రంగా సీఎం రేవంత్ బిగ్ ప్రాజెక్ట్, 2145 గ్రామీణ రోడ్లకు శ్రీకారం. జనసేన నేత నాగబాబుకు కీలక పదవి, కేబినెట్ హోదాతో ప్రభుత్వం ఉత్తర్వులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర విమానయాన ప్రగతిలో సరికొత్త శకం ఆరంభమైంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తొలి వాణిజ్య విమాన సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొని జెండా ఊపి తొలి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులను లాంఛనంగా ప్రారంభించారు. విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విమానంలో ప్రయాణించే మొదటి బ్యాచ్ ప్రయాణికులను నేరుగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. టెర్మినల్ కౌంటర్ వద్ద ప్రయాణికులకు స్వయంగా బోర్డింగ్ పాస్లను అందజేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కల్పించిన అత్యాధునిక మౌలిక వసతులు, ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయం అంతర్జాతీయ ప్రమాణాలతో ఎంతో గొప్పగా విలాసవంతంగా ఉందంటూ ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ఎయిర్పోర్ట్ వేదికగా మరిన్ని దేశీయ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని, తద్వారా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వ్యాపార, పర్యాటక రంగాలు విపరీతంగా అభివృద్ధి చెందుతాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మనం ఉన్నాం. ఈరోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ని ఈరోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్నీ కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈరోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అయితే దీన్ని ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకోవాలి, ఇద్దరు స్టేక్ హోల్డర్స్ని. అందులో మొట్టమొదటిది దీనికోసం భూమిని త్యాగం చేసినటువంటి రైతులు. ఆ రైతులకి ముందుగా నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సహకరించడం వల్ల ఇంత అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం నిర్మించుకున్నాం. అలాగే రెండోది ఏంటంటే జిఎంఆర్ గారికి, జిఎంఆర్ సంస్థ ప్రాణం పెట్టి మరి ఈ యొక్క ఎయిర్పోర్ట్ని ఒక శ్రీమంతుడిలాగా వాళ్ళు ఈ ప్రాంతం నుంచి వచ్చేసారు కాబట్టి మళ్ళీ చాలా చక్కగా మనం ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తుండిపోయే విధంగా ఉండాలని చెప్పి ఎక్కడ వెనకాడకుండా బిజినెస్ని కానీ కమర్షియల్ యాంగిల్ని పక్కన పెట్టి ఈ ప్రాంతానికి ఒక ఊపిరి పోసే విధంగా ఎయిర్పోర్ట్ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా సహకరించారు. సో వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరొక విషయం మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్ సాగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్నీ కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నా వంతుగా ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే దీనికి సంబంధించి కనెక్టివిటీ ఇదొకటి అన్ని సార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం, దీనికి కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ని, అలాగే కొన్ని పాయింట్స్ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి
అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కొన్ని రోజులు అలవాటు అయినంత వరకు కూడా కొంత ఇబ్బంది ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఉత్తరాంధ్ర గతంలో ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఇక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అన్ని విధాలుగా కూడా ఈరోజు ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం మొదలైంది. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సోదరులు యువ నాయకులు నారా లోకేష్ అన్న గారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ప్రజలకి మరొక్కసారి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. భోగాపురం ఎయిర్పోర్ట్ మీ అందరి కోసం ఈ రోజు ప్రారంభమైంది. మీ అందరి కోసం వేచి చూస్తుంది. అందరూ కూడా ఆనందంగా ఇక్కడ నుంచి ప్రయాణించండి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజధాని అమరావతి ప్రాంతంలో పొలిటికల్ సందడి నెలకొంది. వెంకటపాలెంలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా నారా లోకేష్తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎన్టీఆర్కు నివాళులర్పించిన అనంతరం ఇక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. వెంకటపాలెంలో జరిగిన కార్యక్రమంలో రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమరావతి నిర్మాణంలో భాగస్వాములైన రైతులు ప్రజాప్రతినిధులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. రాజధాని అభివృద్ధి, అమరావతి ప్రాంత పురోగతికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాకతో వెంకటపాలెం ఎన్టీఆర్ విగ్రహ ప్రాంగణం కోలాహలంగా మారింది. రైతుల నినాదాలు, ప్రజాప్రతినిధుల కలయికతో పండగ వాతావరణం కనిపించింది. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేస్తామని తెలిపిన నాయకులు అక్కడి నుంచి నేరుగా శాసనసభకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ రహదారుల సమగ్ర అభివృద్ధి ప్రణాళికకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 2145 గ్రామీణ రహదారులను ఆధునీకరించే బృహత్తర కార్యక్రమానికి ములుగు కేంద్రంగా శుభారంభం పలికారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఘట్టం ఆలయం ఎదురుగా నూతనంగా నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ను ముఖ్యమంత్రి ఘనంగా ఆవిష్కరించారు. ఈ బృహత్తర పథకం ద్వారా గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు, అలాగే రాష్ట్రంలోని ప్రధాన రహదారులకు రోడ్లను అభివృద్ధి చేసి అనుసంధానించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా రంగాన్ని సరికొత్త పుంతలతో కించేందుకు ములుగు కేంద్రంగా తొలి అడుగు పడింది. గిరిజన ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పల్లెకు మెరుగైన రోడ్డు సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ములుగు ప్రాంత పర్యటనలో భాగంగా కట్టమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ఈ అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో మరో ముఖ్యమైన రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబానికి అలాగే జనసేన సీనియర్ నేతకు ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. జనసేన ఎమ్మెల్సీ కె నాగబాబును ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీశాఖ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో చోటు దక్కకపోయినా ఈ నియామకం ద్వారా నాగబాబుకు నేరుగా కేబినెట్ హోదా లభించింది. పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, హరిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో ఈ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కూటమి నిర్మాణంలో మరియు ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా వ్యవహరించిన నాగబాబుకు తగిన ప్రాధాన్యత కల్పించడంపై జనసేన, టీడీపీ శ్రేణులు తీవ్ర హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ మరియు అడవుల అభివృద్ధి కార్యక్రమాలకు ఈ కమిటీ నేతృత్వం వహించనుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుల అసంతృప్తి పర్వం కొనసాగుతోంది. తాజాగా వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే తాను కూడా జీవన్ రెడ్డిలాగే పార్టీపై తిరగబడాల్సి వస్తుందని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కున్నాడని ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన చిన్నారెడ్డి సోనియా గాంధీ స్వయంగా తనకు టికెట్ ఇచ్చారని, డబ్బులు లేకపోతే ఖర్చు పెట్టుకుని గెలిపించారని రేవంత్ రెడ్డికి చెప్పారని గుర్తు చేశారు. అయితే డబ్బులు కాసిపడి మేఘారెడ్డి వద్ద డబ్బులు తీసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎందుకు ఆగాయని మంత్రులను అడిగితే ఎమ్మెల్యే మేఘారెడ్డి పనులకు అడ్డుపడుతున్నాడని, తన మనుషులకు కాంట్రాక్టులు రాలేదని రద్దు చేయిస్తున్నారని మంత్రులు తనతో చెప్పారని వెల్లడించారు. మేఘారెడ్డి తన అనుచరులను కూడా తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నాడని చిన్నారెడ్డి మండిపడ్డారు. తాను ఎంతమాత్రం పార్టీ వీడి వెళ్లే ప్రసక్తే లేదని, మేఘారెడ్డి లాంటి తప్పుడు వ్యక్తులను పార్టీ నుంచి తరిమికొట్టే వరకు పోరాడతానని స్పష్టం చేశారు. చిన్నారెడ్డి వ్యాఖ్యలతో వనపర్తి కాంగ్రెస్ రాజకీయాలు తీవ్రంగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళా వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ? ఇదా రాజకీయం? గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తా ఉన్నాం. అందుకని ఎంతకాలం సాగనిది ఇవాళ టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా పోయి చెప్పారు, అన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, మీరు ముఖ్యమంత్రి కాబోతున్నారన్న మాట కూడా నేను చెప్పాను. ఆ మాట ఉన్నాం. ఆ మాట మనం నేనంత నిర్భయంగా వారే ముఖ్యమంత్రి అని చెప్పిన తర్వాత ఇంక భయమే ఉంది చెప్పండి. ఆ ప్రకారంగా నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ కోశారు. ఇలా నా 45 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇలా నాలాంటి వాడు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడి ఉంటే, ఇప్పుడు ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా నియమించబడి ఉంటే వనపర్తికి ఎంత మార్గదర్శనం ఉండేదనేటువంటి మాట కూడా నేను శాసనసభ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి. ప్రజా సమస్యలపై సమగ్రమైన చర్చ జరగాల్సిన సభలో దద్దమ్మ, గొడ్డలి పార్టీ వంటి ఘాటు పదజాలంతో పరస్పర విమర్శలు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో మూల విషయాలను పక్కన పెట్టి టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రజలు, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఏం మాట్లాడాలో, ప్రజా సమస్యలను ఎలా లేవనెత్తాలో కూడా స్పష్టత లేకుండా వ్యక్తిగత దోషణలకు దిగుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అసలైన అభివృద్ధి, ప్రజా సంక్షేమ అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి తీవ్ర వ్యాఖ్యలతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై సరైన సమాధానాలు ఇవ్వకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారని జనాలు మండిపడుతున్నారు. సభా సమయాన్ని వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ గొప్ప పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష, పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించాలన్న కేసీఆర్ సమున్నత లక్ష్యంతో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా టిమ్స్ హాస్పిటల్స్ ఉండాలన్న ఆలోచనతో బీఆర్ఎస్ హామీలోనే వేగంగా చేపట్టిన నిర్మాణ ఫలాలు ఇప్పుడు పేద రోగులకు ప్రాణదాతగా మారుతున్నాయి. 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన సనత్ నగర్ టిమ్స్లో 1000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి వచ్చాయి. అవయవ మార్పిడి విభాగంతో పాటు ఎంఆర్ఐ, సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్స్, డయాలసిస్ సెంటర్ వంటి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు ఒకే చోట లభించడం రోగులకు వెలకట్టలేని వరంగా మారింది. జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చేవానికి ఈ ఆసుపత్రి ఒక సంజీవనిలా సేవలందించనుంది. కేసీఆర్ పేరుస్తుందనే రాజకీయ కక్షతో ఎన్నాళ్లు జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అల్వాల్, ఎల్బీ నగర్ టీమ్స్ ఆసుపత్రులతో పాటు తెలంగాణలోనే అతిపెద్దదైన 2000 పడకల వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిమ్స్ విస్తరణ పనులను సాధ్యమైన త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా మద్దూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విషాహారం తిని 18 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులకు వరుసగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పాఠశాల ప్రాంగణంలో కలకలం రేగింది. పరిస్థితిని గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే అప్రమత్తమై అస్వస్థతకు గురైన 18 మంది విద్యార్థులను చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల బృందం విద్యార్థులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. భోజనంలో ఉపయోగించిన పదార్థాలు లేదా నీరు కలుషితం కావడం వల్లే ఈ అస్వస్థత తలెత్తి ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు హోటాహోట్న ఆసుపత్రికి చేరుకుని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాల్లో మెస్ నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ లోపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. పాఠశాలల్లో శుభ్రత, భోజన నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలో తీవ్ర కలకలం రేగింది. బల్లికొరవ ఎస్ఐ నాగరాజు, సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వర ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు ఒక ఆటోను బలంగా ఢీకొట్టింది. అయితే ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు కారు డిక్కీని పరిశీలించగా అందులో భారీగా గంజాయి లభించడంతో ఆ కొండవారంతా ఒక్కసారిగా షాకు గురయ్యారు. రక్షకులే భక్షకులుగా మారారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డిక్కీలో ఉన్న గంజాయి బస్తాను చూసి నిరసన దిగారు. సమాచారం అందుకున్న అద్దంకి సిఐ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు యత్నించగా స్థానికులకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు అధికారుల వాహనంలోనే గంజాయి లభించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది స్వాధీనం చేసుకున్న గంజాయా లేక అక్రమంగా తరలిస్తున్నదా అనే కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన ఎస్ఐలపై కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బుట్టబొమ్మ పూజా హెగ్డే అమెరికాలోని న్యూయార్క్ సిటీలో సందడి చేశారు. అక్కడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 44వ ఇండియా డే పరేడ్ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విదేశీ గడ్డపై భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పూజ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూయార్క్ వీధిలో జరిగిన ఈ ఘనమైన వేడుకల్లో పూజా హెగ్డే అత్యంత అందమైన సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రాశస్త్యాన్ని చాటుతూ నిర్వహించిన ఈ పరేడ్లో ఓపెన్ టాప్ వాహనంపై ప్రయాణిస్తూ అమెరికాలోని భారతీయ అభిమానులకు, ప్రవాస భారతీయులకు
పూజ అభివాదం చేశారు. ఆమెను చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానులు పూజ హెగ్డేకు ఘన స్వాగతం పలుకుతూ హర్షధ్వానాలు చేశారు. పూజ కూడా ఎంతో చిరునవ్వుతో వారందరినీ పలకరిస్తూ ఫోటోలు పోజులిస్తూ సందడి చేశారు. భారతీయ మూలాలను, కళారంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పేలా ఈ పరేడ్ అత్యంత వైభవంగా సాగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ పసిడి ధరలు మరోసారి పైకెగబాకాయి. నిన్నటితో పోలిస్తే 24 క్యారెట్లు మరియు 22 క్యారెట్ల బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹530 పెరిగి ప్రస్తుతం 1,55,660కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 500 ఎగబాకింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల తులం బంగారం ధర 1,42,700 వద్ద పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు మరియు స్థానిక డిమాండ్ పెరగడం వల్లే ఈ ధరల్లో పెరుగుదల కనిపిస్తోందని బులియన్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక వెండి విషయానికి వస్తే కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం 2,55,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. వాయు బంగాళాఖాతం నుంచి బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాల వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఈ అల్పపీడన ప్రాంత ద్రోణి ప్రభావంతో రాగల 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఏలూరు, నెల్లూరు మరియు తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన వీధురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు తెలంగాణలో కూడా పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం కురిసే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కింద ఉండకూడదని, విద్యుత్ స్తంభాలకు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.